ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఒక గూగుల్ మ్యాప్సో లేదంటే ఎవరినైనా అడిగి వెళ్తాం. లేదు నాకు తెలుసు, నాకు అంతా తెలుసు అని అవిధేయతతో వెళ్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మనకి జ్ఞానం లేనప్పుడు మనము ఎళ్ళాలనుకున్న ప్లేస్‌కి మనం వెళ్ళలేము. అలానే దేవుడికేమంటున్నాడంటే ఆ 40 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుకి ఆ యొక్క బిడ్డలు వెళ్ళడానికి వాళ్ళ యొక్క అవిధేయత వలన వాళ్ళు ఎప్పుడైతే దేవుడిని పరీక్షించారో, ఎప్పుడైతే దేవుడి మీద యొక్క ప్రతి ఒక్కటి కంప్లెయింట్స్ లాగా ఇది చేయాలి, అది చేయాలి, అది కావాలి, ఇది ఆ కంప్లెయింట్స్ అనే బిహేవియర్ ఎప్పుడు వచ్చినప్పుడు, ఆ అవిధేయత వచ్చినప్పుడు ఏమైద్దంటే మామూలుగా యాకోబు యొక్క సంతానం గనుక మనం చూసినట్లయితే వాళ్ళందరూ యోసేపు దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టింది? 14 రోజులు. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ యొక్క అవిధేయత వలన. అన్ని లక్షల మంది అది తీసుకెళ్ళడం కష్టం. కానీ దేవుడు అనుకుంటే ఏది అసాధ్యమండి. సమస్తము సాధ్యమే. వాళ్ళు నడిపించబడ్డారు. ఎలా నడిపించబడ్డారంటే ఆ 40 సంవత్సరాలు దే పుట్ ద గాడ్ ఇన్ టెస్ట్. దేవుడిని పరీక్షలో పెట్టారు. పరీక్ష పెట్టి దేవుడిని పరిశోధించి ఇది చేయాలి, అది చేయాలి, ఈ టైంలో చేయాలి, ఆ టైంలో చేయాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, మాకు అక్కడుంటే ఇలా ఉండేది, మాకు ఇక్కడుంటే నీ వల్ల ఇలా అయిపోయింది అని మోషేని కానీ వాళ్ళందరినీ నిందలు వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ అవిధేయత కనిపించినప్పుడు దేవుడు వాళ్ళకి ఇవ్వాలనుకున్న ఆ యొక్క వాగ్దాన దేశాన్ని ఏం చేశారంటే చాలా మంది ఆ వాగ్దాన దేశంలో ఎవరెవరైతే ఐగుప్తుని విడిచి వచ్చారో వాళ్ళు అందరూ కూడా ఎవరు వెళ్ళలేదు, కానీ వారి సంతానం వెళ్ళింది. ఎందుకు అంటే మనం కూడా కొన్నిసార్లు దేవుడిని పరిశోధిస్తాం. దేవా నాకు ఈ రోజు కావాలి, నాకు ఇది చేయాలి, నాకు ఇప్పుడు కావాలి, నాకు ఆ టైం లిమిట్ అనేది మనం దేవుడికి పెడతాం. కానీ దేవుడు అంటున్నాడు సమస్తము కాలం అంతా ఆయన ఆధీనంలో ఉంది. నీవు చేయవలసింది ఏంటి అంటే ఆయన ఆధీనంలోనికి వెళ్ళడమే. నీవు ఎప్పుడైతే ఆయన ఆధీనంలోనికి వెళ్తావో దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఐగుప్తు ప్రజలు ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఆ యొక్క ధనవంతులుగా మారడానికి? నైట్కి నైటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 12 hours దే బికమ్ రిచ్. ఎలా అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ పక్కింటోళ్ళు వాళ్ళందరూ బంగారం అయ్యి అని చెప్పేసి పేదవారిగా ఉన్నటువంటి దీనులుగా సేవకులుగా ఉన్నటువంటి వారిని ఎలా చెప్పారు? ధనవంతులుగా చేసుకుని బయటకు వచ్చారు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? సమస్తము ఆయనకి సాధ్యమే. నువ్వేం చేయాలంటే ఆయనకి లోబడి ఆయన ఆధీనంలో నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. అది కాకుండా నీవు దేవుణ్ణే పరీక్ష పెట్టాలనుకుంటే నీవు పరీక్షలో మిగిలిపోతావు. అది పాస్ అవ్వకు, ముందుకెళ్ళలేవు, ఏం చేయలేవు. ఈ రోజు నుంచి దేవా ఇది నా జీవితం నుంచి ఆయన ఆధీనంలో వెళ్ళి ఆయన కృపని మన జీవితంలో కుమ్మరించమని అడిగి సమస్తము ఆయన చేయమని ఆయన ఆధీనంలో సబ్మిట్ అయినప్పుడు దేవుడు నీ జీవితంలో తప్పక ఆయనకు తెలీదా నీ జీవితంలో ఏం కావాలో సమస్తము నీ మేలుపై జరిగిస్తాడు. షలోమ్. ఆయన సంపూర్ణ సమాధానం మీ జీవితంలో ఉండును గాక. ఆయన కృప సదాకాలం తోడేంటి నడిపించును గాక. ఆమేన్. షలోమ్.